హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం ఈరోజు మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ పేరు వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. అది నేను ఈరోజు చూసేసి వచ్చాను. మూవీ నాకు చాలా నచ్చింది. అది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇక నిజంగా చెప్పాలంటే నాకు ప్రతి ఒక్క సీన్ నాకు ఆకట్టుకుంది. ప్రతి ఒక్క 2-3 మినిట్స్కి నేను అవుతూనే ఉన్నాను. సినిమా మొత్తం అంత ఫనీ ఉంది. ఈ పండగకి రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని చెప్పగలను నేను. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో మీ ఫ్యామిలీని అందరినీ తీసుకొని వెళ్ళి మీరు ప్రశాంతంగా మూవీ చూసుకోవచ్చు. మళ్ళీ మూవీ మొత్తం ఆకట్టుకుంటుంది ఈ మూవీ. ఇంకా ప్లాట్ సమరీ గురించి వచ్చేసరికి మనం సింపుల్గా స్పాయిలర్స్ ఏం లేకుండా మాట్లాడుకుందాం. మన హీరో ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. జాబ్ వదిలేసాక మన హీరో పెళ్లి చేసుకుంటాడు వేరే అమ్మాయిని. దాని తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత జరిగేదే ఇప్పుడు స్టోరీ. ఈ మూవీ మొత్తం ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంకా వైఫ్కి మధ్యలో జరిగే స్టోరీనే ఎక్కువ చూపిస్తుంది హీరోది. మధ్యలో జరిగే ప్రతి ఒక్క కామెడీ సీన్ చాలా ఫనీ అనిపించింది నాకైతే. మూవీ మొత్తం ఎంటర్టైనింగ్ ఉంది. అది మొత్తం అందరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మన హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే అది వేరే లెవెల్. అసలు నాకైతే F2 మూవీ గుర్తుకొచ్చేసింది ఫనీనెస్లో అయితే. డైరెక్షన్ ఇంకా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. మొత్తానికి అనిల్ రావిపూడి గారు మూవీ మొత్తం తీశారు. గురించి మీకు ముందే తెలిసి ఉంటుంది. ఆయన తీసిన సినిమాలు ఏవేవో మీకు ఇప్పుడు చెప్తాను. F2, F3, సరిలేరు కవరు, రాజా ది గ్రేట్, ఇంకా సుప్రీం, ఇంకా చాలానే ఉన్నాయి ఫనీ మూవీస్ ఆయన తీసినాయి. ఆయన తీసిన ప్రతి మూవీ చాలా ఫనీ అనిపించింది నాకైతే. ఇంకా మ్యూజిక్ అండ్ సౌండ్ ట్రాక్స్ గురించి మాట్లాడాలంటే మ్యూజిక్ నాకు ఓకే అనిపించింది. సౌండ్ ట్రాక్స్ అయితే నేను పెద్ద అబ్జర్వ్ చేయలేదు, కాకపోతే మ్యూజిక్ యావరేజ్ అని చెప్పగలచ్చు. ఇంకా మన హీరో గారి క్యారెక్టర్, వాళ్ళ వైఫ్ క్యారెక్టర్, ఇంకా గర్ల్ ఫ్రెండ్ గారి క్యారెక్టర్ చాలా ఫనీ అనిపించింది నాకైతే. వాళ్ళు చేసిన జోక్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు సీన్లో ఉన్న ప్రతిసారి నాకు సూపర్ అనిపించింది. అంత ఫనీ అనిపించింది. అది నాకు మూవీ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అది చాలా పనిచేసింది. ఇంకా అలాంటి విషయాలు అయితే రియల్ లైఫ్లో కూడా చాలా బెటర్గా పనిచేస్తుంటాయి. మీ అందరికీ తెలుసు, మన ఫ్యామిలీస్కి గాసిప్స్ అంటే కానీ, లేకపోతే ఇలాంటి స్టోరీస్ కానీ అయితే కానీ ఎంత ఇంట్రెస్టో మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మీరు వెళ్ళి ఒకసారి చూడండి మూవీ. ఇంకా నాకు ఈ మూవీలో ప్రాబ్లం అనిపించింది ఏంటిదంటే, కొంచెం సీరియస్నెస్ ఉంటే కొంచెం ఫైటింగ్ సీన్స్ పెద్ద అనిపించలేదు. లాస్ట్లో క్లైమాక్స్లో ఫైటింగ్ సీన్స్ అయితే హీరో వాడు అయితే నాకు మస్తు నచ్చినాయి. కాకపోతే మూవీ మొత్తంలో పెద్ద ఫైటింగ్ సీన్స్ ఏమి ఉండవు. విక్టరీ వెంకటేష్ మొత్తానికి అయితే ఇరగదీసేశారు. మూవీ మొత్తాన్ని అయితే యాక్టింగ్ ఇరగదీసేశారు మొత్తానికి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. ఒక ఏమనంటారు, సూపర్ ఫనీ హోల్సమ్ మూవీ అని చెప్పొచ్చు. మీరు చూసారు, మీకు అస్సలు బోర్ కొట్టదు మూవీ అయితే. ఇంకా లాస్ట్కి మీకు ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారు. అది చాలా నచ్చింది. అది కూడా నాకు బాగా నచ్చింది. సో ఈ పండగకి మీరు ఖాళీగా ఉన్నట్టయితే, మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా బయటికి వెళ్దాం అన్నట్టయితే ఈ మూవీ వెళ్ళి చూడండి. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 1 to 10కి నేను 9 ఇస్తాను. కానీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళేటప్పుడు కానీ, వైఫ్తో వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్త కాస్త. మూవీలో అలా మీకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, మీకు మూవీ చేస్తే తెలుస్తుంది. సో ఐ లైక్ ద మూవీ. మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ చేసి పెట్టండి. ఇంకా నాకు వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఏదైనా తొందరగా అప్లోడ్ చేయగానే మీకు తొందరగా వస్తుంది. సో ఇప్పటికింతే, బాయ్.